నమస్తే. వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. రాజకీయాల్లో సామాన్యంగా రాజకీయ నాయకులందరూ కూడా మాటిస్తూ ఉంటారు. ఆ మాటని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారా అంటే కొంతమంది నిలబెట్టుకుంటారు. కొంతమంది నిలబెట్టుకుంటాకి చాలా సమయం తీసుకుంటారు. ఆ నిలబెట్టుకునే క్రమంలో ఒక్కోసారి వాయిదా వేస్తారు, మర్చిపోతూ ఉంటారు. ఇదంతా మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం. మాటలు ఇస్తూ ఉండటం, ఎలక్షన్‌ల ముందుకొచ్చిన తర్వాత మాటలు ఇస్తూ ఉంటాం. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత అది కార్యరూపం దాల్చటానికి చాలా వరకు సమయం తీసుకుంటూ ఉంటారు. అలా కాదు. రాజకీయాలంటే ఇలా కాదు. ట్రెండ్ సెట్ చేయడానికి నేనొచ్చానన్నట్టు పవన్ పరిగెట్టిస్తున్నారు అధికారుల్ని. ఆయన పరిగెడుతున్నారు, ఆయన పరిగెట్టిస్తున్నారు. ఎందుకో మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్. ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు. అసలు పరిచయమే అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక టాప్‌లో ఉన్న సమయంలోనే ప్రజాసేవ కోసం, ప్రజల కోసం ఆయన పరితపిస్తూ రాజకీయాల్లోకి రావటం జరిగింది. ప్రజాసేవ చేస్తూ ఉండటం జరిగింది. మనకు తెలుసు ఆయన రాజకీయ అరంగేట్రం చేయటం ఏమీ పూల పాన్పు మీద జరగలేదు. ముళ్ళ బాట నుంచి ఆయన ముళ్ళని క్లియర్ చేసుకుంటూ, ఒక దారి వేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇంకా ఎదుగుతున్నారు. ప్రజాసేవ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్‌కి ఒక స్పెషాలిటీ ఉంది. ఆయనకి క్లీన్ ఇమేజ్ ఉంది. రాజకీయాల్లో ఆయన ఒక వైట్ పేపర్. ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని నాయకుడిగా ఆయన చరిత్రకెక్కాడు. ఇప్పటి వరకు అయితే ఆయనకి ఎటువంటి రాజకీయంగా కానీ ఎటువంటి ఆయనకి కంప్లీట్‌గా ఒక ఆరోపణలు కానీ, డబ్బులు తిన్నాడని గాని, అవినీతి కానీ ఏదీ లేదు పవన్ కళ్యాణ్ పైన. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున అధికారులను పరిగెట్టిస్తున్నారు. ప్రజలకి ఏదో ఒక చేయాలన్న తపన నిరంతరం ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. దానికి ఉదాహరణలు కోకొల్లలుగా మనం చెప్పుకోవచ్చు. మనకు తెలుసు ఈ మధ్య కాలంలో మనకి భారత త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి వరల్డ్ కప్ అందించారు క్రికెటర్లు, మహిళా క్రికెటర్లు. వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తూ ఆయన వాళ్ళందరినీ కూడా సన్మానించి అందరికీ కూడా తన సొంతగా 2,00,000 రూపాయలు ఆయన ఇవ్వటం అనేది జరిగింది. అందులో భాగంగానే వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఉండడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి నేనున్నానని పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా సన్మానించడం జరిగింది. అందులో దీపిక అనే ఒక తెలుగు మహిళా క్రికెటర్ ఎవరైతే ఉన్నారో, సార్ మా గ్రామానికి రోడ్డు లేదు, మా గ్రామం అభివృద్ధికి నోచుకోలేదు, ఇంకా అంధకారంలోనే ఉందని చెప్పేటప్పటికీ ఆ గ్రామం గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఎమ్మటనే పరిష్కరించాలని ఇమీడియట్లీగా 48 గంటల్లో రోడ్డు శాంక్షన్ చేపించి దగ్గర 6 కోట్ల రూపాయల వరకు దానికి వెచ్చించడం అనేది, ఇమీడియట్లీ శాంక్షన్ చేయడం అనేది జరిగిపోయింది. ఇలా చిటికి వేసే లోపు ఎమ్మటనే ఆ సమస్యని పరిష్కరించగల సత్తా చూపించి ఆ నవయుగ రాజకీయ నాయకులకి ఈయన ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తూ పవన్ కళ్యాణ్ పరుగులు పెడుతున్నారు. అంతేనా? అంతేకాదు. ఇక మనకు తెలుసు కానిస్టేబుళ్ల నియామక పత్రాల కార్యక్రమంలో చంద్రబాబుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సభలో తన తమ్ముడు లాంటి నారా లోకేష్ లేకపోవడం, ఇక్కడ సభలో వెలితిగా ఉందని కూడా చెప్పడం కూడా జరిగింది. అదే సభలో బాబురావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సార్ మా గ్రామం పరిస్థితి బాలేదు, మా గ్రామంలో పరిస్థితి ఈ విధంగా రోడ్లు దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయని చెప్పేటప్పటికి ఇమీడియట్లీ ఆ గ్రామానికి కూడా 3 కోట్ల పైచిలకు అమౌంట్ శాంక్షన్ చేపించి శాశ్వతంగా, అంటే త్వరితగతిన ఇమీడియట్లీ రియాక్ట్ అయ్యి అక్కడ కూడా ఎమ్మటనే ఆ సభ సాక్షిగా సభలోనే అదంతా జరిగిపోయేటట్టుగా శాంక్షన్ చేపించారు పవన్ కళ్యాణ్. ఇక పవన్ కళ్యాణ్ దూకుడికి మరొక నిదర్శనం మనకు తెలుసు. ఈ మధ్యకాలంలో డిసెంబర్ 5న జరిగింది చిలకలూరిపేటలో ఒక కార్యక్రమం. అందులో పాఠశాలలో మాకు కంప్యూటర్లు లేవు సార్, అంటే చదువుకుంటాకి పిల్లలకి కంప్యూటర్లు పాఠశాలకి చాలా అవసరమని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇమీడియట్లీ 25 కంప్యూటర్ని తన సొంత నిధులతో ఇప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఈ రకంగా గిరిజన గ్రామాల్లో రోడ్లు వేయించడం కానీ, గిరిజన తాండాల్లో ఎక్కడైతే
గిరిజన తాండాలో చెప్పులు లేని వారికి చెప్పులు తన సొంత నిధులతో వెచ్చించడం, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ మరి తన హృదయంతో స్పందిస్తూ మరి ముందుకు వెళతాం అనేది జరిగింది. మనకి తెలుసు, చాలామంది నేతలు హామీలు ఇస్తూ ఉంటారు. ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం కొంతమంది మాత్రమే నెరవేరుస్తూ ఉంటారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజున వేగంగా పరిగెడుతూ రాజకీయంగా మరి ముందుకు వెళుతూ సక్సెస్ దిశగా ముందుకెళ్తూ ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ప్రజల కోసం పనిచేస్తూ నిరంతరం ప్రజల గురించి ఆలోచిస్తూ మనసున్న మనిషిగా మనసున్న మహారాజుగా తన యొక్క మనసు ఇది అని అందరికీ కూడా తెలియపరుస్తున్నారు. సామాన్యంగా మనం చూస్తూ ఉంటాం, ఎక్కడైనా కూడా ఈ పని అవ్వట్లేదంటే ఇది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే ఈ పని అయిపోతుందిరా అనే టైంలో అనేలాగా వచ్చింది. ఇప్పుడు ప్రజల్లో చాలామందికి మరి మన పని అవ్వలేదు అంటే మనం చివరి ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఈ పని శాశ్వతంగా పరిష్కారం అవుతుంది, మన వైపు న్యాయం ఉంటే ఇది 100% మనకు న్యాయం జరుగుతుందని నమ్మి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి దాన్ని తీసుకువెళ్ళడం, దాన్ని ఇమీడియట్లీగా మరి పరిష్కార మార్గం చూపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రకంగా మనం చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడున్న వస్తున్న రాజకీయ నాయకులకు మరి రానున్న రాజకీయ నాయకులకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులు సైతం ఔరా పవన్ కళ్యాణ్ సూపర్ అనిపించుకునేటట్టుగా ప్రజలందరితో గ్రేట్ అనిపించుకునే విధంగా ఆయన పరుగులు తీస్తూ ముందుకు వెళుతున్నారు. ఇదంతా పవన్ కళ్యాణ్ని పొగిడే కార్యక్రమమో లేదంటే పవన్ కళ్యాణ్ని పొగడాల్సిన గత్యంతరమో కాదు. ఒక మంచి వ్యక్తి మంచి పని చేస్తే కంపల్సరీ తద్వారా మరెంతోమంది స్ఫూర్తి పొంది మరి రాష్ట్రానికి దేశానికి ఎంతో మంచి జరుగుతుంది. కాబట్టి చెడుని చెడులాగా చెప్తాం, మంచి జరిగినప్పుడు మంచిని కంపల్సరీ మంచిని కూడా వెలుగులోకి తీసుకురావటం ఒక జర్నలిస్టులుగా అది ఒక మరి మా బాధ్యత. అందుకనే ఆ క్రమంలోనే దీన్ని మేము చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ మరొకటి మనందరికీ తెలుసు, అతను ఎప్పుడైనా ఏదైనా ఒక హామీ ఇస్తే మాత్రం ఆ హామీని నెరవేర్చే వరకు ఆయనకి నిద్ర పట్టదు. మరి దానికి ఉదాహరణలే ఇప్పుడు మనం చెప్పిన కొన్ని ఈ మధ్య కాలంలో జరిగినాయి. ఇంకా తెలవనివి ఎన్నో ఉన్నాయి, వెలుగులోకి రాని ఎన్నో ఉన్నాయి. సామాన్యంగా రాజకీయం అంటే సామాన్యంగా రాజకీయ నాయకులు ఎలా చేస్తారు? ప్రభుత్వంతో చేపించడం, ఆ ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఏమన్నా ఇప్పించడం. కానీ పవన్ కళ్యాణ్ యొక్క ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, అన్నా నేను ఈ రకంగా నేను ఆపదలో ఉన్నాను అంటే ముందు ప్రభుత్వం డబ్బులు రావాలి, లేదంటే ఇంకొకళ్ళ డబ్బులు రావాలి, ఇవన్నీ ఆయన ఆలోచించడు. ఆయన చేయనంత సాయం ఇమీడియట్లీ ఆయన రియాక్ట్ అయ్యే విధానం, హృదయంతో రియాక్ట్ అయ్యే విధానం పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళి మరి ఎక్కడో ఎవరెస్ట్ శిఖరాన కూర్చోబెట్టింది. దానికి తగ్గట్లే పవన్ కళ్యాణ్ని కూడా ప్రజలు ఈ రోజున ఆదరిస్తున్న తీరు, ప్రజలు ఆయన గురించి మాట్లాడుకుంటున్న తీరు మనందరికీ తెలుసు. ఇక ఎందరికో చాలామందికి మిడిల్ క్లాస్ పీపుల్కి పావలా శ్యామల కావచ్చు, రకరకాల మందికి ఎంతోమందికి గుప్తదానాలు కూడా ఆయన చేయటం జరిగింది. మరి హాస్పిటలైజేషన్లో ఉన్న వాళ్ళకి మరి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులకు గాను వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించడానికి ఇలా ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ మరి ఇటువైపు ప్రభుత్వం సైడు నుంచి రోడ్లు వేయించడం కానీ, మరి లేదు తన సొంత నిధులతో అప్రిషియేషన్ చేయటం కానీ, ఆర్మీ జవాన్లకి తన సొంత నిధుల్ని ఇవ్వడం కానీ, తుఫాన్ బాధితులు ఎవరన్నా వస్తే ఆ తుఫాన్ బాధితుల కోసం అండగా నిలవడానికి నేనున్నానని చెప్పడం కానీ, ఏదైనా కూడా ముందు రియాక్ట్ అయ్యి ఒక టార్చ్ బేరర్ లాగా ఈ రోజున పవన్ కళ్యాణ్ ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తూ ఎందరోనూ స్ఫూర్తిని రగిలిస్తున్నారు. మరి ఇలా పవన్ కళ్యాణ్ పరుగుకి మరి ఆ వేగం మామూలుగా లేదు. ఆ పరిగెట్టడం ఒక అశ్వం ఎంత స్పీడ్గా పరిగెడుతుందో ఆయన అధికార యంత్రాంగాన్ని అంత స్పీడ్గా పరిగెట్టలిస్తున్నారు. అదేవిధంగా తను మనసుతో స్పందిస్తూ తను మనసున్న మహారాజుగా మరింత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అప్రతిహాసంగా ముందుకు దూసుకుపోతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వంలో భాగంగా పెద్దవారిని గౌరవిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని గౌరవిస్తూ, ఆయనకి తన దాకా వచ్చిన సమస్యలన్నిటినీ చెప్తూ, ఆయన చెబుతూ ముందుకు వెళుతూ ఆ సమస్యల పరిష్కారానికి ముందుకు వెళుతున్నారు మరి పవన్ కళ్యాణ్. ఆ సమస్యలు పరిష్కరించే దిశగా ముఖ్యమంత్రి కూడా శభాష్ పవన్ కళ్యాణ్, నాతో పవన్ కళ్యాణ్ ఉండగా ప్రజల సమస్యలను తీర్చడానికి, దగ్గరున్న ఏ సమస్యలను తీర్చడానికి ఇలాగా స్పీడ్గా ఉండే
యువ నాయకులు ఉండగా నాకేంటి ప్రాబ్లం అన్నంత గర్వంగా చంద్రబాబు నాయుడు కూడా ఉండటం జరిగింది. మనకు తెలుసు కానిస్టేబుళ్ల నియామక పత్రాల్లో భాగంగా మరి ఈ రకంగా ఈ కార్యక్రమంలో బాబురావు అనే వ్యక్తి నా దగ్గర, సార్ నా పరిస్థితి ఇలా ఉంది, మా గ్రామం పరిస్థితి ఎలా ఉందని చెప్పేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయిన విధానం, మరి ఇది ఈ విషయం అయితే గ్రామ పంచాయతీల రోడ్లు మరి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పడం, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మటనే స్పందించడం, దాన్ని శాంక్షన్ చేయటం చకచకా జరిగిపోయాయి. ఇదంతా ఏదో ఒక ఫ్రేమింగ్లోనో ఒక సినిమాల్లోనో జరిగేటట్టు కాదు. నిజ జీవితంలో కూడా మనసున్న మనిషి కదిలితే ఎంత రియాక్షన్ ఫాస్ట్గా ఉంటుందో అనేది చెప్పడానికి ఇదొక నిదర్శనం, ఇదొక తార్కాణం. అదేవిధంగా మనకి తెలుసు నిరంతరం మరి ఐఏఎస్లతో మరి మీటింగులు, రివ్యూ మీటింగులు కూడా నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. మరి రానున్న రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా పేదరిక నిర్మూలననే లక్ష్యంగా చేసుకుంటూ మరి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పరుగు పెడుతున్న విధానం, పవన్ కళ్యాణ్ అధికారులను పరిగెత్తిస్తున్న విధానం, అదేవిధంగా ఎంతో మందిలో సాయం చేయటం అంటే ఈ రకంగా చెయ్యాలి, మనసుతో సాయం చేయాలని స్ఫూర్తి ఇస్తున్న విధానం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది. మరి పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరింత ఎన్ని వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి. మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? పవన్ కళ్యాణ్ ఈ రకంగా మరి ఉండటాన్ని ఏ రకంగా చూడాలి? ఈయన పవన్ కళ్యాణ్ ఏ రకంగా ఎంతమందికి స్ఫూర్తి కలిగిస్తున్నారు అనుకుంటున్నారు? మీరు కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. మరి పవన్ కళ్యాణ్ పరుగు ఆగకుండా ఇదే విధంగా ముందుకు పరిగెడుతూ ఉంటే తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని భావించే వాళ్ళు ఎవరున్నా కూడా మీరు కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్. నమస్తే.